హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ చికెన్ సూప్ విత్ పుల్లట్టు. నోరూరించే టేస్ట్. ఒకసారి ఎలా తయారు చేయాలి అంటే చూసేద్దాం. పెద్ద సైజు ఆనియన్లు 4 తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, లవంగాలు 5, దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఉల్లిపాయ మగ్గిన మిశ్రమంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ దీన్ని కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగు అంటుతుంది. పసుపు, సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సూప్ కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే 4 పచ్చిమిర్చి ముక్కలు, 4 తోక మిరియాలు వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగానే బాగానే కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తున్న టైంలో చికెన్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా మిశ్రమంలో వేసేసుకోవాలండి. ఆనియన్ మిశ్రమంలో వేసుకొని కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. చికెన్ పీసెస్లో నుంచి వాటర్ బయటకు వచ్చి మొత్తం మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. ఈ పీసెస్ మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 1.5 లీటర్ వరకు పడుతుంది. 2 లీటర్స్ వరకు వాటర్ పోసుకున్న ప్రాబ్లం లేదండి. చికెన్ పీసెస్ బాగా ఉడుకుతాయి. ఈ విధంగా చికెన్ పీసెస్ పైకి కనబడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా రాగానే మన చికెన్ సూప్ రెడీ అండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ. బెస్ట్ చికెన్ సూప్ రెడీ అండి. దోశలోకి సూప్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. అందుకోసం ఎక్కువగా వాటర్ ఉండేటట్టుగానే తీసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని నైట్ అంతా బయట పెట్టుకున్న దోశల పిండిని తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా దోశలు వేసుకుంటున్నాను. ఇది బాగా పుల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని పుల్ల దోశలు వేసుకోవచ్చు. ఫ్రెష్గా కావాలంటే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పుల్లగా వేసాను. ఈ విధంగా దోశలు వేసేసుకొని చికెన్ సూప్ తోటి సర్వ్ చేసుకోవడానండి. టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వావ్ అనాల్సిందే. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. 2 దోశలు తినే వాళ్ళు 4 దోశలు తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.